అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే దర్శన ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే దేశం నలుమూల నుంచి భక్తులు ఏదైతే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారీగా ఈ రథసప్తమి రోజు మాత్రం భక్తుల తాకిడి పెరుగుతుంది. అయితే భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇక్కడ అంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఏర్పాటు ఏం బాగాలేదు, మంచిగా అంత ఫ్రాడ్. ఎంత జనాలు కుమ్ముకోవడమే తన్నుకోవడమే అయిపోతుంది లైన్లో. ఒకసారి మీరు వెనక చూడండి. గతంలో ఉంది, గతంలో బాగుంది, ఈ సంవత్సరం బాగలేదు. అంటే ఈ వృద్ధులకి మంచినీరు కానీ ప్రసాదం కానీ అంది ఇస్తున్నారు, మీకేమైనా అందాయా? అవి బాగా ఇంక లేదండి, వెళ్ళలేదు మేము, ఇంకా వెళ్ళలేదు, ఇంక మేము వెళ్ళలేదు. వెళ్తే తీసుకుని మీరు ఎంత సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 2 గంటల నుండి వెయిట్ చేస్తాను. అంటే గతం కంటే ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైతే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం కొంతవరకు విఫలమైందనే చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఎలా ఉన్నాయి మా ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? 500 రూపీస్ టికెట్ తీసుకున్నారు. మోర్ దెన్ 4 hours పట్టింది టైం దీనికి దర్శనం అవ్వడానికి. ఇదే విధంగా ఈ స్క్రాప్ ఏదైతే ఉందో విఐపి ప్రోటోకాల్ అని చెప్పి వీళ్ళకి ఇస్తూ వీళ్ళు చాలా లేట్ చేస్తున్నారు. ఇప్పుడు 500 రూపాయలు టికెట్ తీసుకున్నాం. 500 రూపాయలు టికెట్ తీసుకొని 4 గంటల వరకు దర్శనం అవ్వకపోతే ఏటవుతుంది? ఇంకా 500 రూపాయలు టికెట్ తీయడం ఎందుకు? మామూలు ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతాం కదా. 500 రూపాయలు టికెట్ తీసుకొని ఇప్పుడు గంటలు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తామంటే పోనీ ఏదో వాల్యూ ఉంటుంది మాకు. 500 రూపాయలు టికెట్ తీసుకొని 4 గంటల టైం అంటే అనవసరంగా ఈ బిల్లబండి రోడ్లు బేగ వెళ్ళి వస్తాను. ఇలాగ వెళ్ళి అలాగ వచ్చేస్తాను. బిల్లబండి రోడ్లు బెటర్. పిల్లలతో ఉన్న వాళ్ళు, ఫ్యామిలీలతో ఉన్న వాళ్ళు ఏంటంటే అది 500 రూపాయలు టికెట్ తీసుకున్నప్పటికీ కూడా దర్శనం చేసుకోవడం కోసం 4 గంటలు 5 గంటలు వేచి చూడాల్సి వస్తుంది. లైన్లో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉండలేకపోతున్నారని కూడా ఇక్కడ భక్తులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.